లోపలికి రాగానే మనకి ఇదైతే మెయిన్ షెడ్, పెద్ద షెడ్. ఈ షెడ్లో అయితే ప్రెసెంట్ అయితే ఈ 12 ఫీట్స్ గణపతి చూసుకోవచ్చు. మనకి చాలా అద్భుతంగా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూసుకోవచ్చు. మనకి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఇచ్చారు. సరే ఇటు పక్క అయితే మనకి లాస్ట్ అప్డేట్ లో చూసిన 12 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ జరిగింది చూసుకోవచ్చు. ఇదైతే మనకి ఒక లైన్ ప్రకారం అయితే పెట్టారు. అన్ని ఇవి చూసుకోండి, ఇవన్నీ అవే గణపతులు. దాదాపు ఇది 12 to 14 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లానే ఇటు పక్కన ఒక 6 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ జరిగింది ఫ్రెండ్స్. మన గణపతి పక్కన అయితే 2 ఏనుగులను అయితే ఇచ్చారు. చాలా బాగుంది గణపతి అయితే చూసుకోవచ్చు మీరు. మనకి ప్రెసెంట్ అయితే మనకి చింతామణి గణపతి చూసుకోవచ్చు. వర్క్, జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ చాలా బాగుంది. మనకి వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. గణేష్ కలర్ సెట్లు అయితే ముంబై స్టైల్ గణపతి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. సింహాసనం మీద అయితే కూర్చొని అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నారు. చూడండి చాలా బాగుంది. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్. సో ఫైనల్లీ మనం వచ్చేసి అయితే కోరుట్ల మన గణేష్ కలర్స్ దగ్గరికి అయితే వచ్చినాం. మన గణేష్ కలర్స్ అయితే లాస్ట్ అప్డేట్లో కొన్ని గణపతులు అయితే చూసినాం కదా. ఇప్పుడైతే ఇంకొన్ని గణపతులు మేకింగ్ జరిగినాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఇల్లు అల్లో ఎన్ని గణపతులు మేకింగ్ జరిగినాయి ఏందనేది ఇద్దాం చూసుకోవచ్చు. మన గణేష్ కలర్ సైడ్ వర్క్ షాప్ వచ్చేసి అయితే మనకి కోరుట్ల రోడ్. ఇది కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో అయితే మనకైతే లెఫ్ట్ సైడ్ లో బోర్డు అయితే అవపడతా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల అయితే కొన్ని గణపతులు మేకింగ్ జరిగినాయి. వెళ్దాం. లాస్ట్ అప్డేట్ లో కొన్ని గణపతులు చూసినాం కదా. ఇదైతే మనకి లోపలికి ఎంట్రీ. ఇల్లు అల్లో అయితే ఎన్ని గణపతులు మేకింగ్ జరిగినాయి ఏందని అయితే మొత్తం చూద్దాం. కొన్ని కొత్త గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది ఫస్ట్ షెడ్. ఈ గణపతికి సంబంధించినవి చూసుకోవచ్చు. మనకి చేతులు అయితే మేకింగ్ చేసి పెట్టారు. ఇవి మనకి 12 ఫీట్స్ గణపతికి సంబంధించిన చేతులు ఫ్రెండ్స్. ఇవి అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ షెడ్లో అయితే ఆల్రెడీ మనం చూసిన గణపతులు అయితే ఉన్నాయి. మనకి 8 ఫీట్స్ గణపతులు. ఇవైతే ఒక లైన్ ప్రకారం అయితే పెట్టారు చూసుకోవచ్చు. ఇక్కడైతే మెటీరియల్ కూడా అయితే వచ్చింది. మనకి వర్క్ అయితే జరుగుతుంది. కొత్త గణపతులు కూడా అయితే మేకింగ్ జరుగుతున్నాయి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవైతే మనం ఆల్రెడీ లాస్ట్ అప్డేట్లో చూసిన గణపతి. మనకి శివుడు ఆర్చి గణపతి. ఇదైతే మనకి 8 ఫీట్స్ గణపతి. ఇది వచ్చేసి అయితే మనకి ఫ్లవర్ గణపతి. ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. స్పీడ్గా మనకి ఇక్కడైతే 12 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ జరిగింది చూసుకోవచ్చు. ఇదైతే పెద్ద షెడ్. ఈ షెడ్లో అయితే మొత్తం పెద్ద గణపతులు అయితే మేకింగ్ జరుగుతాయి. ప్రెసెంట్ అయితే మనకి 12 ఫీట్స్ గణపతి మేకింగ్ జరిగింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి గణపతికి అయితే బ్యాక్ డ్రాప్లో అయితే మనకి నామాలు అయితే ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి నామాలు. వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. ఇంకా లోపలికైతే వెళ్దాం. మనకు కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మేకింగ్ జరుగుతుంది కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. లోపలికి రాగానే మనకి ఇదైతే మెయిన్ షెడ్, పెద్ద షెడ్. ఈ షెడ్లో అయితే ప్రెసెంట్ అయితే ఈ 12 ఫీట్స్ గణపతి చూసుకోవచ్చు. మనకి చాలా అద్భుతంగా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూసుకోవచ్చు. మనకి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఇచ్చారు చూసారుగా ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడైతే శేషనాగిని అయితే ఇచ్చారు. వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది మనకైతే చూసారుగా. ఇటు పక్క అయితే మనకి లాస్ట్ అప్డేట్లో చూసిన 12 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ జరిగింది చూసుకోవచ్చు. ఇదైతే మనకి ఒక లైన్ ప్రకారం అయితే పెట్టారు. అన్ని ఇవి చూసుకోండి, ఇవన్నీ అవే గణపతులు. దాదాపు ఇది 12 to 14 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. చూసి మనకి హరహర మహాదేవుని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. అటు పక్క శేషనాగుని అయితే ఇచ్చారు. గణపతి కూర్చున్న స్టిల్ కూడా బాగుంది. పీట మీద కూర్చున్నాడు సింపుల్గా అయితే మనకి చూసుకోవచ్చు. ఇటు పక్క శంకు మూలుతున్నట్టు అయితే ఇచ్చారు మనకి. ఇదైతే 12 ఫీట్స్ గణపతి లైన్ మొత్తం 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే అట్లానే ఇటు పక్కన ఒకటి 6 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడే మనకి డై నుంచి అయితే బయటకి అయితే తీశారు. మనకి గణపతి అయితే మా సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. మనకి గణపయ్య పక్కన అయితే 2 గజరాజును అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది మనకి చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయినా, గణపయ్య కూర్చున్న స్టిల్ అయినా, కింద మన గణపయ్య కాలు కింద అయితే పుష్పంను అయితే ఇచ్చారు. చాలా బాగుంది. జ్యువెలరీ వర్క్ అయితే, కుందన్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. దాదాపు 6 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ గణపయ్య అయితే. ఇంకా మనకి చేతులు అటాచ్మెంట్ చేసి ఫినిషింగ్ చేసి కలరింగ్ అయితే ఒక లుక్ అనేది అయితే వస్తుంది. మన గణేష్ కలర్ షెడ్లో అయితే 6 ఫీట్స్ గణపతి ఇదైతే చాలా అంటే చాలా అద్భుతంగా అవుతుంది. ఇంకా గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మన గణేష్ కలర్ షెడ్లో అయితే 6 ఫీట్స్ గణపతి ఇదైతే మేకింగ్ ప్రాసెస్లు అయితే ఉన్నాయి. ఇంకా అవతల అయితే
అవతల మనకి 6 ఫీట్స్ గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. చూద్దాం వెళ్ళి అయితే అది కూడా చూసుకోవచ్చు. మనకైతే ఈ షెడ్లో ప్రజెంట్ అయితే మనకి చింతామణి గణపతి అయితే మేకింగ్ జరిగింది చూసుకోవచ్చు. దాదాపు ఈ గణపతి వచ్చేసి కూడా 6 ఫీట్స్ అయితే ఉంది మనకి చింతామణి గణపతి చూసుకోవచ్చు. హనుమాన్ చూసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ అయితే చింతామణి గణపతి బ్యాక్గ్రౌండ్ ఆర్చి అను లాస్ట్ అప్డేట్లో అయితే మేకింగ్ ప్రాసెస్ అయితే చూసినాం. ఇప్పుడైతే చూసుకోవచ్చు పూర్తిగా అయితే మేకింగ్ అయితే జరిగింది మనకి చింతామణి గణపతి. లైన్ మొత్తం అయ్యే గణపతులు చూసుకోవచ్చు. మనకి 6 ఫీట్స్ బాల గణపతి లాస్ట్ ఇయర్ అయితే మస్తు ట్రెండింగ్ అయితే అయింది బాల గణపతి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ గణపతికి డిఫరెంట్ ఏంటంటే మనకి లడ్డు పెట్టుకోవడానికి అయితే చెయ్యి అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మనకి కిరీటం వర్క్ అయినా బాలగణపతి టైప్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది చూసుకోవచ్చు. ఇటు పక్క కూడా ఇంకా మనకి న్యూ మోడల్స్ అంటే మనకి కొత్త గణపతులు మేకింగ్ అయితే జరిగినాయి చూడండి. ఇవి అయితే మనకి న్యూ మోడల్ ఫ్రెండ్స్. ఇది చూసుకోవచ్చు మనకి కింద చూసుకోవచ్చు నెమ్మలి మీద అయితే గణపయ్య కూర్చొని దర్శనం ఇస్తాను. మన బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు అటు ఒక నెమ్మలి ఇటు ఒక నెమ్మలి అయితే ఇచ్చారు. కిరీటం వర్క్, జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ చాలా బాగుంది. మనకి వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క విగ్రహానికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు చూసుకోవచ్చు. ఇటు కూడా అవే మనకి ప్రజెంట్ అయితే మనకి చింతామణి గణపతి చూసుకోవచ్చు. అలాగే లాస్ట్ షెడ్లో అయితే మనకి ఒక గణపతి అయితే మేకింగ్ జరిగింది ఫ్రెండ్స్. చూద్దాం మనం. దుర్గామాత విగ్రహాలు కూడా అయితే మేకింగ్ అయితే చేసి రెడీగా అయితే ఉంచారు. ఇక్కడ ముంబైకి సంబంధించిన గణపతులు అయితే మేకింగ్ జరుగుతున్నాయి. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే సూపర్గా అయితే ఉంది మనకి గణపతి అయితే. మనకైతే నెమ్మలి ఆర్చి అయితే ఇచ్చారు బ్యాక్గ్రాఫ్లో అయితే చాలా బాగుంది. వినాయకుడి కూర్చున్న స్టిల్ కూడా బాగుంది. ముంబై స్టైల్లో అయితే ఉంది గణపతి అయితే. చూసుకోవచ్చు ఇక్కడైతే క్లారిటీగా అయితే ఉంది గణపయ్య. సింహాసనం మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. బ్యాక్డ్రాఫ్లో అయితే నెమ్మలి ఆర్చిని అయితే ఇచ్చారు మనకి. పైన చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ముంబై గణపతులకు సంబంధించి మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే 12 ఫీట్స్ అయితే ఒక అచ్చు అయితే వేసి ఒక లైన్లో అయితే పెడుతున్నారు చూసుకోండి. మనకి ఇదైతే మెయిన్ షెడ్. ఈ షెడ్లో అయితే ప్రెజెంట్ అయితే 14 ఫీట్స్ 12 ఫీట్స్ అయితే మేకింగ్ జరిగింది. అవతల షెడ్లో కూడా చూసారుగా మనకి 6 ఫీట్ చింతామణి గణపతి, అలాగే మనకి ఒకటి నెమ్మలి ఆర్చి గణపతి, ఇంకొక నెమ్మలి సింహాసనం గణపతి అయితే మేకింగ్ జరిగింది. ప్రెజెంట్ అయితే మన గణేష్ కళా ఆర్ట్ షెడ్లో అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్, వర్క్ అప్డేట్. ట్వెల్వ్ ఫీట్స్ గణపతులు అయితే మనకైతే అచ్చు అయితే వేసి ఒక లైన్ ప్రకారం పెడుతున్నారు చూసుకోవచ్చు ఫ్రెండ్స్.
లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. ఆర్చ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు మనకి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్, అలాగే గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది మనకి.